మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. ఢిల్లీలోని జానక్పూర్ లో ఓ వీధి వ్యాపారి గుండెలు బాదుకుంటూ ఏడ్చేటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను కదిలిస్తుంది. పోలీసులు రోడ్డు పక్కన ఉన్నటువంటి అతని ఫుడ్ స్టాల్ ను తొలగించడంతో పాటుగా వంట సామాగ్రిని కింద పడేసినట్లుగా ఆ వీడియోలో కనపడుతుంది. సార్, నేను 2 గంటలు మాత్రమే సంపాదించుకొని వచ్చాను, ప్లీజ్ అంటూ కూడా అతను వేడుకుంటున్నటువంటి విజువల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఉపాధి కోసం మరో 2 గంటల సమయం ఇవ్వండి, అప్పుడే తన సరుకు అమ్ముడుపోతుందంటూ కూడా ఆ వ్యాపారి కన్నీరు మున్నీరుగా వేడుకుంటున్నటువంటి హృదయకరమైనటువంటి విదారకరమైనటువంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇంతకు ఈ వీడియో ఇంత హల్చల్ చేయడానికి రీజన్ ఏంటి? ఇంతకు ఢిల్లీ పోలీసులు ఏం చేశారు? ఆ వ్యాపారి ఎందుకు పోలీసుల కాళ్ళపైన పడి మరీ కూడా 2 గంటల సమయం మాత్రమే అనేటువంటిది వేడుకుంటున్నారు? ఇంతకు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నటువంటి ఆ విజువల్ ను ఒకసారి చూద్దాం. पूछ लो यहाँ पे इतने सारे लोग हैं कि ऐसे लड़ाई कर 2 घंटे के लिए कमाने खाने के लिए आते शाम लेके गए, इससे पहले टेबल भी रहे, मैं लेके जा रही हूँ। आप अपनी वर्दी दिखा रहे यार, ये वर्दी भी तो नहीं है, ये तो सारी चिकन भी गिर रहा है, ये सच्चाई गिरी है, इसमें चिकन भी गिर रहा है, तो आप बोल नहीं सकते, लेकिन सेवा में आओ। हमारे साथ क्या बात है? तो बीच में पैदा करूँ ना यार, रोना यार तू, अब आज आपने मुझे आपका क्या है? वो टक्कर मार के मर जाएगा, आपका क्या जाएगा? आप अपनी वर्दी दिखाओगे, मार ही दिया। ఇది ఆ వీడియోలో కనబడుతున్నటువంటి విజువల్. ప్రధానంగా సార్, నేను 2 గంటలు మాత్రమే సంపాదించుకొని వచ్చాను, ప్లీజ్ అంటూ కూడా అతను వేడుకుంటూ రోధిస్తున్నటువంటి వీడియో. పోలీసులు మాత్రం పక్కనే ఫోన్ మాట్లాడుతూ అక్కడ ఏం డిస్కషన్ జరుగుతున్నా అంతగా పట్టించుకున్నటువంటి విజువల్. కానీ ఉపాధి కోసం 2 గంటల గడువు ఇవ్వమని, అప్పుడే తన సరుకు అమ్ముడుపోతుందని ఆ వ్యాపారి కన్నీరు మున్నీరుగా వేడుకుంటున్నటువంటి దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. సాబ్, రోజు కేవలం 2 గంటలు మాత్రమే ఇక్కడ బండి పెట్టుకుంటాను, నా కుటుంబాన్ని పోషించుకోనివ్వండి అంటూ కూడా ఓ పేద వ్యాపారి కన్నీళ్లతో వేడుకుంటున్నటువంటి ఆ అధికారుల మనసు కరగనటువంటి ఆ దృశ్యాలు ఢిల్లీ వీధుల్లో జరిగినటువంటి ఇదే ఒకే ఒక్క ఘటన ఈరోజు కోట్ల మంది నెటిజన్ల గుండెల్ని కూడా పిండి చేస్తున్నాయి. ప్రధానంగా దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నటువంటి అత్యంత రద్దీగా ఉండేటువంటి ప్రాంతం జానక్పురి ప్రాంతం. అక్కడ రోడ్డు పక్కనే ఒక చిన్న ఫుడ్ స్టాల్ వేసుకొని రోజు 2 గంటలు కష్టపడి తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు ఒక సామాన్య వ్యాపారి. కానీ అధికారులు నిబంధనల పేరుతో అక్కడికి వచ్చారు. అంతా సక్రమంగానే ఉందనుకునే లోపే అతన్ని పొట్ట కొట్టేలాగా ఆ చిన్న బండిని అక్కడి నుంచి తొలగించేశారు. వంట సామాగ్రి, కష్టపడి వండినటువంటి ఆహారం రోడ్డు పైన చెల్లా చెదురుగా పడి ఉన్నటువంటి దృశ్యాలు మనం యూటీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆ దృశ్యం చూసి ఆ వ్యాపారి తట్టుకోలేకపోయాడు. రోజంతా కాదు సాబ్, కేవలం 2 గంటలు మాత్రమే, కేవలం 120 నిమిషాలు మాత్రమే జీవనోపాధి కోసం వస్తాను, నన్ను ఇబ్బంది పెట్టకండి అంటూ కూడా ఆ వ్యాపారి చేతులు జోడించి కన్నీళ్లతో వేడుకుంటున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారుతున్నాయి. ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా అధికారుల ప్రవర్తన పైన, పోలీసుల ప్రవర్తన పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు అమలు చేయాల్సిందే, కానీ కష్టపడేటువంటి పేదల పట్ల కాస్త మానవత్వాన్ని చూపించలేరా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ప్రధానంగా కోట్లు అక్రమంగా సంపాదించేటువంటి వారి జోలికి వెళ్ళని వ్యవస్థ, కోట్లు లక్షల్లో సంపాదించేటువంటి వారిని పక్కన పెట్టేసేటువంటి పోలీసులు రోజు రెక్కాడితే గాని దొక్కాడినటువంటి ఇలాంటి పేదలపైనే తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారా? నిబంధనలు మనుషుల కోసమా లేక మనుషుల పొట్ట కోసమా అంటూ కూడా చాలా మంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. పేద వ్యాపారి యొక్క ఆవేదన పైన, అధికారుల చర్యలపై చాలా వరకు కూడా కీలకమైనటువంటి కామెంట్స్ కూడా వస్తున్నాయి. మనం యూటీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో చూసుకోవచ్చు.
సాధారణంగా ఢిల్లీలో అత్యంత రద్దీగా ఉండేటువంటి ప్రాంతాల్లో పొట్టకూటి కోసం చాలా మంది ఆ ప్రాంతానికి వలస వెళ్తూ ఉంటారు. కనీస జీవనోపాధి కోసం ఏదో ఒక ఫుడ్ స్టాల్ పెట్టుకోవడమో, చిన్న చిన్న టిఫిన్ సెంటర్స్ పెట్టుకోవడమో, ఒక చిన్న తోపుడు బండి పెట్టుకోవడమో ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఢిల్లీ పోలీసులకు, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి అధికారులకు ట్యాక్స్ కట్టకపోయినా, అక్రమమైన ప్లేసెస్ లో ఇలాంటివి పెట్టినా లేదా పర్మనెంట్ గా పెట్టినా వారిపైన చర్యలు తీసుకోవాలి, తప్పదు. కానీ కేవలం 2 గంటలు మాత్రమే అక్కడ బిజినెస్ చేసుకోవడానికి వచ్చినటువంటి ఇలాంటి వ్యక్తులపైన వారి ప్రతాపాన్ని చూపిస్తే ఏమొస్తుంది? కానీ ఢిల్లీ లాంటి విద్యా అధికులు, మేధావులు ఉండేటువంటి ప్రాంతం, దేశ రాజధానిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఒక మినీ భారత్ గా మనం పరిగణిస్తూ ఉంటాం. ఆ ప్రాంతంలో ఆ పోలీసులు కూడా వాదిస్తున్నారు పక్కనున్న చుట్టుపక్కల ప్రజలు. ఒక్కసారిగా ఏదైనా ఫుడ్ కోర్ట్ పైన దాడి జరిగినా, చిన్న చిన్న తోపుడు బండ్ల పైన పోలీసులు తమ ప్రతాపాన్ని చూపినా, ఆ మొత్తాన్ని కింద పడేసి వెళ్ళిపోయినా, లేదా వాటిని స్వాధీనం చేసుకొని వారి యొక్క బండిలో వేసుకొని వెళ్ళిపోయినా చాలా మంది చూసుకుంటూ వెళ్తూ ఉంటారు. అక్రమమైనటువంటి ప్లేస్ లో పెట్టారు, లేదా ఆక్రమించినటువంటి ప్లేస్ లో పెట్టారు కాబట్టి, పర్మిషన్ లేకుండా పెట్టారు కాబట్టి పోలీసులు యాక్షన్ తీసుకున్నారని వదిలేస్తూ ఉంటారు. కానీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు కూడా పోలీసులను ప్రశ్నిస్తున్నటువంటి విజువల్స్ కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మీరు అతని బండిని తొలగించాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? అతను ఏదైతే ఫుడ్ కోర్ట్ కి అవసరమైనటువంటి ఫుడ్ మొత్తం ఫెసిలిటీస్ పెట్టుకున్నారో దాన్ని రోడ్డు పైన పడేయాల్సినటువంటి సందర్భం ఎందుకు వస్తుంది? మీరెంత పోలీసు అయినంత మాత్రాన అతను రోధిస్తున్నటువంటి దృశ్యాలు సోషల్ మీడియాలో మాత్రం చాలా వైరల్ గా మారుతున్నాయి. చాలా మంది నేను ఈ రోజు పెట్టుకుంటాను లేదా రేపు బండి తీసేస్తాను అనేటువంటి రీతి. కానీ అతను మాట్లాడినటువంటి తీరు ఒక్కసారి మనం గమనిస్తే, సార్ నా ఫ్యామిలీని పోషించుకోవడానికి 2 గంటలు మాత్రమే నేను ఇక్కడ ఉంటున్నాను, నేను వేరే పని చూసుకుంటున్నాను, ఇది లేకపోతే నా పొట్టగూడు కరవదు, నా కుటుంబం ముందుకెళ్ళదు, ఆర్థికంగా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది, కాబట్టి 2 గంటలకి నాకు పర్మిషన్ ఇవ్వలేరా అనేటువంటి రీతిలో అతను వ్యవహరించినటువంటి తీరు, రోధిస్తున్నటువంటి తీరు, వారి కాళ్ళ మీద పడేటువంటి ఆ దృశ్యాలు, వారి కోసం పూర్తి స్థాయిలో నా యొక్క కడుపు కొడుతున్నారు అనేటువంటి రీతిలో అతను భావోద్వేగానికి గురైనటువంటి దృశ్యం. పక్కన ఉన్నటువంటి చాలా మంది కూడా మీరు ఇలాంటి చేయాల్సినటువంటి ప్రవర్తన ఎందుకు వస్తుంది అంటూ కూడా పోలీసులను నిలదీస్తున్నటువంటి మనం ఈటీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో చూసుకోవచ్చు. క్లియర్ కట్ గా ఫుడ్ ఏదైతే ఐటమ్స్ మాత్రమే అతను అమ్ముతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అతనేమైనా డ్రగ్స్ అమ్ముతున్నారా, మాదక ద్రవ్యాలు అమ్ముతున్నారా, లేదా సమాజానికి హాని కలిగించేటువంటి ఆల్కహాల్ లాంటి పదార్థాలు అక్రమంగా అమ్ముతున్నారా? సాధారణంగా తన జీవనోపాధికి అవసరమైనటువంటి చిన్న ఫుడ్ కోర్ట్ ని పెట్టుకొని నిర్వహిస్తున్నటువంటి వైరం. కానీ దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నటువంటి జానక్పురి ప్రాంతంలో చోటు చేసుకున్నటువంటి ఈ ఘటన ఒక్కసారిగా సోషల్ మీడియాను కుదిపేస్తుంది. రోజు 2 గంటలు కష్టపడి ఒక ప్రాంతాన్ని, కుటుంబాన్ని పోషించుకునేటువంటి రీతిలో ఒక చిన్న వ్యాపారి నిర్వహించేటువంటి ఈ వ్యాపారాన్ని పోలీసులు ఈ విధంగా చేయడం, ఇలాంటి ప్రవర్తన మాత్రం చాలా మందిని కలిసివేస్తుంది. అధికారులు నిబంధనల పేరుతో అక్కడికి రావడం, అంతా సక్రమంగానే ఉంది అనుకునే లోపే పొట్ట కొట్టేలాగా చిన్న బండిని తొలగించడం మాత్రం కొంతవరకు తీవ్రమైనటువంటి విషాదం మాత్రమే కాదు, అతని భావోద్వేగంతో చాలా మంది కూడా కదిలినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఆ వ్యాపారి 2 చేతులు జోడించి కన్నీళ్లతో వేడుకుంటున్నటువంటి ఈ దృశ్యాలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా అధికారుల ప్రవర్తన పైన మండిపడుతున్నారు. నిబంధనలు కావాలే కానీ ప్రతి ఒక్కరికి అమలు చేయాలి కదా అని చాలా మంది కూడా కాంట్రవర్సీస్ తో కామెంట్ చేస్తున్నటువంటి వైరం మనం చూస్తున్నాం. ఇంతకు మీరేమనుకుంటున్నారు? ఈ పేద వ్యాపారి ఆవేదన పైన, అధికారుల చర్యలపైన మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి.